మేడే సందర్భంగా కాలీవుడ్లో 2 చిత్రాలు విడుదలయ్యాయి. రెట్రో మరియు చిన్న బడ్జెట్ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. విడుదల సమయంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన రెట్రోకే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. టూరిస్ట్ ఫ్యామిలీ మీద కొంతమంది ఆసక్తిని చూపించినా అది రెట్రోకి పోటీ ఇవ్వలేదని అంతా భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టూరిస్ట్ ఫ్యామిలీ తాజాగా తమిళనాడు బాక్స్ ఆఫీస్ను శాసిస్తోంది. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సాధారణమైన ప్రారంభాన్ని ఇచ్చినా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, అద్భుతమైన రివ్యూలతో గేమ్ మారింది. ఈ హాస్య ప్రధాన డ్రామా సినిమాకు వర్కింగ్ డేస్లోనూ మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. వీకెండ్లలో అయితే గ్రోత్ అసాధారణంగా పెరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 38 కోట్లు కలెక్ట్ చేసిందని, 50 కోట్లకు పైగా గ్రాస్ చేయొచ్చని అంచనా. రెండో సోమవారం రోజు 3 కోట్లు గ్రాస్ చేసినట్లు సమాచారం. ఇది చిన్న చిత్రానికి అద్భుతమైన రిజల్ట్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అందించినది అభిషన్ జీవింత్. ఇది ఆయన తొలి సినిమా. ఇందులో సిమ్రన్, మిథున్ జయశంకర్, కమలేష్, యోగిబాబు, రమేష్ తిలక్, ఎంఎస్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని $1 మిలియన్ స్టూడియోస్ మరియు ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. సంగీతాన్ని షాన్ రోల్డాన్ సమకూర్చారు. టూరిస్ట్ ఫ్యామిలీ సైలెంట్ హిట్గా మారిపోతూ పెద్ద సినిమాలను సైతం షేక్ చేస్తుందని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.